హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే ప్రాంక్ చేయబోతున్నాను బావు మీద. సో దానికోసం ఈ చిప్స్ చాలా కారంగా ఉంటాయి. స్పైస్ ఎక్కువ తింటావు కదా, సో నువ్వు ఏంటంటే ఇది స్పైసీగా ఉందా లేదా చూసి చెప్పు అంటే నేను ఇలాంటివన్నీ చాలా తినేసానా, ఏముండో పిచ్చానికి ఇది వీడియో తీయడం ఏంటి అని చెప్పి అన్నాడు. సో నేను ఏం చేశానంటే ఒక నిమిషం జోలో చిప్స్ ఆర్డర్ పెట్టాను. మీకు ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, జోలో చిప్స్ చాలా కారంగా ఉంటాయి. ఒకసారి చూపిస్తాను మీకు కూడా. ఇది యాక్చువల్గా బాగా కారం వచ్చేసింది అనుకోండి, ఇంట్లో స్వీట్ ఏం లేదు, సో ఐస్ క్రీమ్ తీసుకురా అని చెప్పి పంపించాను. వస్తున్నాడా లేదా, వచ్చేస్తారేమో అని చెప్పి భయంగా ఉంది. సో ఇదైతే జోలో చిప్స్ అన్నమాట. మా ప్యాకెట్లో మిక్స్ చేసేసి తినిపిద్దాము, రియాక్షన్ చూద్దాము ఎలా ఉంటుంది అనేది. నాకు తెలీదు ఇది ఎంత స్పైస్ ఉంటుంది అని, బట్ చూద్దాము ఎలా రియాక్ట్ అవుతారు అనేది. ఫస్ట్ టైం ప్రాంక్ చేయబోతున్నాను, సో కొంచెం టెన్షన్గా ఉంది అవుతుందా లేదా అని. సో చూసేయండి వీడియో. 12 seconds later. నేను యాక్చువల్లీ ఇక్కడ జోలో చిప్స్ అనే ఉంది, కానీ లోపల సాస్ ఉంది. యాక్చువల్లీ ఇది దేని మీదైనా అంటే లైక్ ఏదైనా చిప్స్ మీద కానీ ఎందులోనైనా డిప్ చేసుకొని మనం తింటే చాలా కారంగా ఉంటుందంట. అది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సరే పర్వాలేదు, నేనైతే చిప్స్ ఆర్డర్ పెట్టాను. ఇక్కడ ఉంది, నేనే చూసుకోలేదు, నాదే తప్పు. సరే ఓకేలే. ఇక్కడైతే మెన్షన్ చేశారు, ఇది తినే ముందు మిల్క్ కానీ కర్డ్ కానీ యోగర్ట్ కానీ ఐస్ క్రీమ్ కానీ పక్కన పెట్టుకోండి, ఎందుకంటే చాలా కారంగా ఉంటుంది అని చెప్పి. సో మనం ఏంటంటే ఆల్రెడీ ఐస్ క్రీమ్ అంటే పాపం కదా, మా ఇంట్లో స్వీట్స్ కూడా ఏం లేవు, సో ఐస్ క్రీమ్ తీసుకురా అని చెప్పి ముందే పంపించేశాను. ఓకే, చిప్స్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి దాని మీద కొంచెం లైట్గా వేసిద్దాము. ఫస్ట్ చూద్దాం ఎలా వస్తుందో. A few moments later. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే చాలా స్పైసీగా ఉండే చిప్స్. స్పైసీ ఇది స్పైసీ అంట. నిన్న ఓన్లీ దీని గురించి 3 షాపులు తిప్పించింది. ఏమన్నా అంటే నేను ఆల్రెడీ తిన్నాను, ఫుల్ అసలు స్పైసీగా ఉంటుంది. ఈ ఫోటో చూసి మోసపోతున్నట్టు ఉంది. సరే చూద్దాం అసలు స్పైసీ ఉంటుందో లేదో. ఆల్రెడీ నేను తిన్నాను గాయ్స్, చాలా కారంగా ఉంటుంది. సో చూద్దాము. ఓకే ఓకే రెడీ. ఇప్పుడు దీనికోసం ఐస్ క్రీమ్ కూడా తెప్పించేయండి బాబోయ్. దీని గురించి ఐస్ క్రీమ్ కూడా తెప్పించింది. ఓకే ఒక ఐస్ క్రీమ్ కూడా పక్కన పెట్టాను, వాటర్ కూడా. ఎందుకంత వాటర్ కూడా పక్కన పెట్టాను. What is this? సో స్టార్ట్ చేద్దాము. కళ్ళు మూసుకో. అదేంటి కళ్ళు మూసుకోమ్మా, నేనే పెడతాను అంతే. ఎక్కడో కొడుతుంది సీనా. అస్సలు చూడకూడదు, ప్రామిస్. ప్రామిస్ చూడకూడదు బాబా. అటు తిరుగమ్మా, అటు తిరుగు. అమ్మ చూస్తా మా చూడండి. కింద ఉంటది కదా మసాలా అంతా. ఏంటి ఇప్పుడు దాంట్లో మసాలా ఉంటుంది? దీని కింద మసాలా ఉంటది. ఓకే, చేయాలంటే మనం బాగా మిక్స్ చేయాలి. మన సార్ చూస్తానే. వద్దు చూడొద్దు, అటు తిరుగు. ఓకే ఓపెన్ చేయనా? ఓపెన్ చేయి, తిను. మసాలా అంతే దానికి ఇప్పుడు బాగా ఉంటుంది అన్నమాట. డైరెక్ట్ దీంట్లో మసాలా ఎత్తారండి. నువ్వు కదా ఏముండదు, వాసన ఏంటి ఎలా వస్తుందని ఘాటుగా వస్తుంది కదా. పచ్చిమిరపకాయలు అవి వస్తుంది అసలు. నువ్వేగా చెప్పు, బొంగు అలా ఏమి ఉండదు అసలు అంత హాట్ గా. అసలు స్మెల్ ఎందుకు ఎలా వస్తున్నారు? తిను బావా. అమ్మ చిన్నది కదా, పెద్దది తీసుకోవాలి. ఫేస్ టు ఫేస్. ఏంటి ఎంత కారంగా ఉంది? అసలు కారంగా ఉండదు. నువ్వు
చాలా కారంగా ఉందమ్మా. నాకు ఏంటి అదేంటి బావా, నువ్వు ఫస్ట్ వీడియో స్టార్టింగ్ లో ఏం చెప్పు? అసలు ఎంత కారం ఇలాంటివన్నీ నేను చాలా తిన్నాను. లేదు అసలు మామూలు బయట దొరికేలాగా అనుకున్నాను, కానీ దీంట్లో మసాలా కలపాలి ఇవన్నీ నాకు తెలియదు కదా. దాంట్లోనే ఉంటది, జస్ట్ కిందకి వెళ్ళిపోద్ది, ఇలా చేయాలి అంతే. బాబా మొత్తం తినాలి. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. స్పైసీ లేదన్నావు కదా బాబా. వాట్ మండుతున్నట్టుంది. మండుతుందమ్మా. ఏమై బాబా నీకు మండు ఎలా ఉందంటే పచ్చిమిరపకాయలు తిన్నట్టుంది. సారీ కాంట్. ఇదేంటి ఇదే తిను ఇది నేను చూడలే. గోపు ఇవ్వమంటుందమ్మా, ఇంకోటి తినమంటున్నావు నువ్వు. కారంగా ఉందా? అదే అవును, నువ్వు తింటానికి ఏమైంది ఒకసారి దా. కొంత నాకు తెలుసు అది కారంగా ఉంటుంది అని. బాగా కారంగా ఉందా బాబా? ఎలా ఉంది అమ్మా మరి బాబా మండిపోతుందా? ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు. మా ఏంటి మా చెవులోకి వచ్చేది. చూస్తానంటే ఏది చెవులోకి వచ్చేది, వాటర్ వచ్చేది. ఇక్కడ చూడు, ఆల్రెడీ 2 బాంబులు ఉన్నాయి. దాని అర్థం ఏందనుకున్నా, తింటే బాంబుల్లా పేలత లోపల. ఏం చెప్పావురా? కడుపులో గుడగడా అంటుందమ్మా. అంత ఘాటుగా ఉన్నారు అసలు. నా వల్ల అయితే కదా ఏదో కలిపావు నువ్వు, అందుట్లో కాకుండా ఏదో కలిపావు. చిల్లీ సాస్ కలిపాను. ఎందుకంటే నాకు తెలిసి ఇలాంటి ప్యాకెట్ లో మాక్సిమం ఏమి ఎప్పుడో కింద నువ్వేమో ఏదో మసాలా ఇచ్చాడు. మజా బాటిల్ ఉంది, అది షేక్ చేసుకుని తాగాలి. ఇప్పుడు పిల్లలవి మెడిసిన్స్ ఉంటాయి, విను బావా, పిల్లలవి మెడిసిన్స్ ఉంటాయి, షేక్ వెల్ బిఫోర్ యూజ్ అంటారు. అలానే ఇది కూడా షేక్ వెల్ బిఫోర్ యూజ్. లిటిల్ గా కొంచెం స్పైసీ యాడ్ చేయడానికి, కొంచెం స్పైస్ ఉండడం కోసం ఏం చేసావమ్మా? ఇది కలిపా. పుర్రి బొమ్మలు ఉన్నాయా? ఏంటి ఇది? ప్రాంక్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. రావట్లేదు, మండిపోతుంది నాకు. ప్రాంక్ చేశాను, సో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఎప్పుడు తీసుకున్నా అయినా యాక్చువల్లీ జోలో చిప్స్ ఆర్డర్ పెట్టాను బావా. అయ్యా కానీ బై మిస్టేక్ సాస్ వచ్చేసి ఎక్కువ పోస్తున్నట్టున్నాను. ఐస్ క్రీమ్ తింటావా? బాబా నువ్వు చెప్పుకో. ఎక్కడికి? ఏంటి ఎక్కడికి లేదు. ఇదేంటి ఇదే ఇది నేను చూడలే. అమ్మా రికార్డింగ్ అమ్మా, పక్క నుండి మండిపోతుంటే రికార్డ్ చేస్తావు. ప్రాంక్ అంటే మొత్తం చూపించాలి పాపం వాళ్ళకి.